నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ గంగడి మనోహర్ రెడ్డి మరియు శ్రీమతి రాణి రుద్రమ మరియు శ్రీ సావెల్ల మహేందర్. అన్ని జిల్లాల కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్. నేడు రేపు తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్ జారీ. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ గంగడి మనోహర్ రెడ్డి మరియు శ్రీమతి రాణి రుద్రమ మరియు శ్రీ సావెల్ల మనోహర్ రెడ్డి. మీడియా మిత్రులకు నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. అయితే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కన్వీనర్ మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు వివరిస్తారు. వారితో పాటు ఈ తిరంగ కమిటీలో నేను రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మరియు సేవెళ్ల మహేందర్ గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మిగిలినటువంటి తిరంగ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. నమస్కారం. భారత ప్రభుత్వము అదే రకంగా భారతీయ జనతా పార్టీ తరపున ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గత 3 రోజులుగా తిరంగా ర్యాలీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఊహించని విధంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలలో పాల్గొంటున్నారు. అదే రకంగా 15వ తేదీ నాటికి స్వతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగురవేసుకొని దేశభక్తిని, ఐక్యతను చాటాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక విజయాలను సాధిస్తున్నది. ఏ విజయం సాధించినా కూడా మరి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వయస్సుతోని సంబంధం లేకుండా జాతీయ జెండా అందరినీ ఐక్యం చేస్తున్నది. జాతీయ జెండాను చూడగానే ఒక ఎమోషనల్ అటాచ్మెంటు, అదే రకంగా ఒక సమగ్రతను, సమైక్యతను తెలియపరుస్తుంది. ఆ రకంగా ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇటీవల పహల్గామ్లో మన భారత పౌరులను తీవ్రవాదులు హతమారిస్తే వెంటనే ఆ తీవ్రవాదులను హతమార్చి అదే రకంగా తీవ్రవాదుల యొక్క స్థావరాలను కూడా ధ్వంసం చేసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం యాక్టివేట్ చేసుకోవాలి. అందరినీ 24/7 కంట్రోల్ రూమ్ లో ఉండి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు లోకల్గా అప్రమత్తం చేసే పరిస్థితి చేసుకోవడానికి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలను లోడింగ్ ఏరియాస్ పట్ల కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా మీకు కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లకు
శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి ఇలాంటి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంపులను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ ఏదైనా ఉన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనక ముందు ఆలోచన చేయాల్సిన పర్లేదు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే ఇది చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్తు కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి, నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉండు. ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. ఒకవేళ ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో 2 గంటలలో 42 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దాదాపుగా దాంతో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ 2 ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ
పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ రేపు తెలంగాణ అంతటికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి, మెదక్, వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. అలాగే కామారెడ్డి, జనగామ, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్ లో పసుమర్తి, గోకవరంలో కంబాల 2 ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి అన్నారు. ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీద ఎందుకు ఇంత ప్రేమ పెరిగింది? 3 నియోజకవర్గాలలో కోట్లాది రూపాయల ప్రజలకు, దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు, ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకవరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నామని కంబాల మురళి అన్నారు. ఇకపై మా ఇంటి పేరు వాడుకొని కంబాల అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామని పసుమరి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు. ఒక కంపెనీలో పనిచేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు గుంజుతున్నాడని కంబాల మురళి ఆరోపించారు. కంబాల శ్రీనివాసరావుతో మాకు ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కలిసి వ్యాపారం చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ గరానా సమాధానం చెప్పాడని అన్నారు. వ్యాపారాల్లో లావాదేవీలో భాగంగా కంబాల శ్రీనివాసరావు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేంత వరకు డాక్యుమెంట్స్, చెక్ బుక్స్ తమకు ఇచ్చాడని తామర్ల రాంబాబు అన్నారు. తన చేతులతో ఇచ్చిన డాక్యుమెంట్స్, చెక్కులు పోయాయని అవాస్తవాలు చెప్పడం సరికాదని హెచ్చరించారు. రామసేన ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు. ఒకవైపు రాజకీయ వ్యామోహంతో బీజేపీ పార్టీలో చేయడం జరిగిందని అయ్యప్ప, మురళి, దొర, రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. సంపాదించిన డబ్బు కాదు, అది గోకవరం ప్రజలకి వాస్తవాన్ని విదితమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి క్లారిటీ ఇస్తూ అదే విధంగా ప్రాణహాని ఉంది, ప్రాణహాని ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది. ఎవరి వాళ్ళకి ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే, ఏ కంపెనీ వారిని అయితే మోసం చేస్తూ, ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ నెలకి 2 కోట్ల రూపాయలు తీసుకువస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం. దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది. ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో 2022లో గోకవరం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 37లో 7 ఎకరాల 35 సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయన కలిపి కొన్నాం భూమి. ఆయన అడ్వాన్స్ కూడా తలా 10 లక్షలు ఇచ్చాం, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. అందులో భూమి ఎకరం 35 సెంట్లు భూమి మాది, 6 ఎకరాల భూమి ఆయనది. 6 ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఎకరం 35 సెంట్లకి మేము డబ్బులు ఇచ్చాం. ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా, నా పేరున పెట్టండి భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి పెట్టించుకున్నాడు. ఆయన నమ్మి ఆయన మనకి ఎన్నో దైవకర్మలు చేస్తాడు, మనకు మోసం చేయడం చెప్పేసి నమ్మి ఆయన పేరున పెట్టాం. అదేవిధంగా 2023లో ఎకరం 40 సెంట్లు భూమి సర్వే నెంబర్ 38 గోకవరం గ్రామ పంచాయతీలో ఎకరం 40 సెంట్లు భూమి కొంటే రోడ్డు పాయింట్ చింతలవారి భూమి, చింతల వెంకటప్పరావు గారు, చింతల రవికాంత్ గారి భూమి. ఆ భూమిలో 30 సెంట్లు భూమి మాది. ఆ భూమి కూడా ఆయన నా పేరున. అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులను రైతులకు విడుదల చేసిన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో బుధవారం రైతు సంబరాల కార్యక్రమం నిర్వహించారు. చొప్పెళ్ల గ్రామం నుంచి మండల కేంద్రం ఆలమూరు మార్కెట్ యార్డ్ వరకు సుమారు 200 ట్రాక్టర్లపై 10 కిలోమీటర్ల దూరం రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు,
స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఆలమూరు మార్కెట్ యార్డ్ వద్ద రైతు సంబరాల సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చి మోసం చేసిందని, నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ కింద 14,000 రూపాయలు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులకు 7,000 రూపాయల చొప్పున మొదటి విడతగా 3,174 కోట్ల రూపాయల మేర నిధులు జమ చేయడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 23,000 మందికి పైగా రైతులు 16.50 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరిందని అన్నారు. ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు, రైతులకు విత్తనాలు సబ్సిడీ మీద అందివ్వడమే కాదు, ఎరువులు అందుబాటులో ఉంచడమే కాదు, ఏ విధంగా రైతులకు మేలు చేయాలో డ్రిప్ ఇరిగేషన్ తిరిగి పునరుద్ధరించి 90% డ్రిప్ ఇరిగేషన్ అందివ్వడమే కాదు, రైతులకు మేలు చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతులు ఈనాడు సంతోషంగా ఉన్నారు. చక్కటి గిట్టుబాటు ధర వస్తుంది, చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి, సమయానికి డబ్బులు అందుతూ ఉన్నాయి. రైతుల యొక్క ఆనందమే ఈనాడు గ్రామాల సౌభాగ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. పెన్షన్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు 3,000 నుంచి 1,000 రూపాయలు వెంటనే పెంచి 4,000 చేయడమే కాకుండా 3 నెలల ప్రభుత్వం రావడానికి 3 నెలల ముందు నుంచి కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని తెలియజేస్తా ఉన్నాను. గతంలో 1,000 రూపాయలు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల కాలం పట్టింది. 250. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అందరికీ కూడా ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా కూడా 13,000 చొప్పున అందివ్వడం జరిగింది. గతంలో చదువుకున్న పిల్లలకి అందరికి ఇస్తాను, అమ్మ ఒడి, నేను మేనమామని గొప్పలకు పోయి డాంబికాల కవులు చెప్పి ఒక్క బిడ్డకే పరిమితం చేసి ఒక బిడ్డ చదువుకుంటే చాలు, మిగతా బిడ్డ చదువుకోకపోయినా పర్వాలేదని చెప్పాడు ఆనాటి మేనమామ. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం తల్లికి మందనం పిల్లలందరికీ కూడా డబ్బులు వేయటం జరిగింది. అదేవిధంగా ఈనాడు అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన ప్రకారం కూడా 20,000 రూపాయలు ఇచ్చే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు. పెన్షన్లు అదేవిధంగా 1వ తారీఖున ఎక్కడా ఆగకుండా ఖచ్చితంగా 1వ తారీఖు సెలవు అయితే 31వ తేదీనే అందరికీ అందివ్వడం జరుగుతోంది. మొన్న మధ్యనే 1,10,000 ఒకవేళ భర్త చనిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్లు కూడా 1,10,000 మందికి పెన్షన్లు వితంతువులందరికీ కూడా అందివ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం. అందుకే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. గోతిలేని రహదారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వల్లు బలిసి మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కావడం, పోలింగ్ జరగడంతో ఓర్చుకోలేకపోతున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని, కృష్ణారామ అని జపం చేసుకోవాలని, నరకానికి పోతారని అంటూ చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకుంటున్నారు. కుప్పం ఎన్నికల్లో అరాచకంతో గెలిచి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గురించి హేళనగా మాట్లాడారు. రాముడు కృష్ణుడు జపం చేసుకుంటూ ఇంట్లో కూర్చోలేదు, అనుక్షణం లోక కళ్యాణం కోసం తప్పించారు. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు ప్రజల కోసం నిత్యం పోరాటం సాగిస్తున్నారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి మారు పేరైన చంద్రబాబు నాయుడు పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు. జగన్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల్లో వల్లు బలిసిన వారి సంగతి తేల్చే బాధ్యత యువ నాయకుడు లోకేష్ బాబు చేపట్టారు. వైసీపీ పాలనలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించి నామినేషన్లు వేయాలని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంటే ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అట్నే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడు. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీవు నీ ఫాలోయర్స్ ఒళ్ళు బలిసిన వాళ్ళని గురించి తేల్చేదానికి లోకేష్ బాబు ఎంటర్ అయినాడు. యువనాయకుడు లోకేష్ బాబు ఎంటర్ అయినాడు. అంటే నువ్వు లాస్ట్ 5 ఇయర్స్లో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద జెడ్పీటీసీలు పోటీ చేయాలన్నా, సర్పంచులు పోటీ చేయాలన్నా రాష్ట్రం మొత్తం నీ అరాచకంతో
యునానిమస్ చేయించుకున్నావు, నామినేషన్లు ఎన్నికుండా చేసుకున్నావు మెజారిటీ జిల్లాల్లో. ఇప్పుడేంటి నీ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది, ఓచుకోలేకపోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫైనల్గా నేను ఒకటే చెప్తుండా, నీకే అంటే నువ్వు బాబు గారి గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. వంగి కొబ్బరికాయ కొట్టలేవు నువ్వు. చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్, రోజుకి 12 గంటలు వర్క్ చేస్తాడు, జనం కోసం తప్పిస్తాడు. ఆయన గురించి మాట్లాడుతుండవు. నీకంటే ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ లిక్కర్ కేసులో సిట్లో అవి రోజుకు ఒక స్టోరీ వస్తుంటే, వాళ్ళు ఆ చార్జ్ షీట్ ఫైల్ చేసిన అవన్నీ బయట వస్తుంటే, ఒక భారీ కుంభకోణం, ఇంటర్నేషనల్ స్కామ్, రాష్ట్రాలు దేశం దాటిపోయి ఇతర దేశాల్లో కూడా రూటింగ్ చేసుకునే పరిస్థితికి బయట వస్తుంది. అందుకని నువ్వు ఓచుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ వయసు ఎంత, నీ అర్హత ఏంది? ఎవరో చెప్తున్నారు, ఈయన రాజకీయం చేయాలంటే, ఈయన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళ న్యాయం చనిపోవాలా, ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే వాళ్ళ చిన్నాయం చనిపోవాలా. ఇది నీ స్ట్రాటజీ. అటువంటిది ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఏజ్ ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. బాబు గారి గురించి అనుభవించి తీరుతావు. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ గంగడి మనోహర్ రెడ్డి మరియు శ్రీమతి రాణి రుద్రమ మరియు శ్రీ సావెల్ల మహేందర్. అన్ని జిల్లాల కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్. నేడు రేపు తెలంగాణ అంతటికి రెడ్ అలర్ట్ జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.